జాగ్రత్తగా ఆలోచించండి. మీకు అన్ని తెలుసు. రాజకీయం అంటే మాకంటే ఎక్కువ మీకే తెలుస్తాయి. పైన ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఓట్లు వేస్తే రూపాయి వచ్చే కాడ 50 రూపాయలు మన ఊరికి వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి రేపు వచ్చే ఎలక్షన్ లా. ఇక మా మరిది నిలబడ్డాడు, మా పక్కోడు నిలబడ్డాడు, మా కులపై నిలబడ్డాడు అని చెప్పి మీరు కాంగ్రెస్ కాకుండా ఇంకో పార్టీ కొట్టేస్తే నష్టపోయేది ఎవరు? మాకేం కాదు. నష్టం ఆ గ్రామాలలో ఉన్న పేదవాళ్లకు, ఆ గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకి జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఈ ఊళ్ళో కాంగ్రెస్ వచ్చినాక సీసీ రోడ్లు పడతా ఉన్నాయి, బ్రహ్మాండంగా చేస్తా ఉంటున్నాం. ఎస్సీ సప్లాన్ల రోడ్లు ఇస్తా ఉన్నాం, స్కూళ్ళను బాగు చేస్తా ఉన్నాం, పిల్లలకు మంచి చదువు చెప్పిస్తా ఉన్నాం. ఇవన్నీ ఇంకా బాగా చేయాలంటే మీరు మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి, ఆశీర్వదించాలి. అందుకే ఇంతమంది మేము వచ్చి మీకు ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వాలనుకుంటా ఉన్నాం. ఎందుకు అందరినీ ఒక దగ్గర చేయాలంటే మేము అన్ని ఊర్లను అభివృద్ధి చేస్తాం. గతంలో ఏమంటుండే, ఓ పెద్ద నాయకుడు వస్తే ఆ ఒక్క ఊరు చూసుకుంటుంటే మిగతా వదిలేస్తుండే. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఒక్క ఊరును అభివృద్ధి చేయాలి. మాకు ఓట్లు వేసినా వేయకున్నా పేదోళ్ళు ఉంటే వాళ్ళకి అన్ని రకాల సంక్షేమ పథకాలు చేయాలి. వాళ్ళని భయపెట్టి బెదిరియొద్దు, ప్రేమగా మన వైపు తీసుకోవాలి. వాళ్ళకి కావాల్సినవి సమకూర్చుకొని మన వైపు తీసుకోవాలి. ఇటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి